సో likewise we can also division equal to ఇలా కూడా రాసుకోవచ్చు. ఆడ్ మల్టిప్లికేషన్ is equal to x star y. 3 values నేను రిటర్న్ చేయాలి ఇక్కడ నుంచి. సో I want to return 3 values from here. ఇక్కడ రాసిన రిటర్న్ ఒకటి add కామా sub కామా మల్టిప్లికేషన్ 3 values ఒకేసారి రిటర్న్ చేస్తున్నాం. We are going to execute this. From here we are going to send the values. సో క్యాల్సీ లోపల మనం వాల్యూస్ పంపిస్తున్నాం. పంపించినప్పుడు రిటర్న్ కూడా రిజల్ట్ వస్తాయి కదా. ఫస్ట్ దాన్ని ఏ అనే దాంట్లో, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఎస్ లో, మల్టిప్లికేషన్ ఎం అనే వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చిన రిజల్ట్ ని నేను 5,2 అని పెడుతున్నాను. 5,2 పంపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రింట్ అని రాస్తున్నాను. ఎడిషన్ ఈస్ comma a comma subtraction is comma s multiplication is colon comma m. ఓకే వచ్చాయి కదా. 5 + 2 7, 5 - 2 3, 5 × 2 10. 3 వాల్యూస్ వచ్చేసాయి. అంటే ఒకేసారి రిటర్న్ చేసాం మనం. అంటే ఇక్కడ ఏమవుతుందండి, x + y 5 + 2 7 విల్ బి రిటర్న్. ఆ రిటర్న్ ఒకేసారి జరుగుతుంది. రిటర్న్ అంతా కూడా ఈ రిటర్న్ చేసుకున్నాయి. ఇక్కడ మనకి ఏం జరుగుతుందండి, క్యాల్సీ లోపల ప్యాక్ అయి ఉన్నాయి వాల్యూస్ రిజల్ట్స్. మనం ప్యాకింగ్ అన్ప్యాకింగ్ చెప్పామా టపుల్ డేటా స్ట్రక్చర్ లో. టీ ఈక్వల్ టు a, b, c అని రాసాం. అక్కడ ప్యాకింగ్. a, b, c ఈక్వల్ టు టీ అంటే అన్ప్యాకింగ్. ఇక్కడ క్యాల్సీ అనే దాంట్లో 3 వాల్యూస్ ఉన్నాయి. ఫంక్షన్ గాట్ 3 వాల్యూస్ ఫ్రమ్ హియర్. అక్కడ నుంచి వచ్చిన వాటిని అన్ప్యాక్ చేస్తున్నాం. అన్ప్యాక్ చేసి a, s, m అనే వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటాం. ఆ వేరియబుల్స్ ని మనం ఈ ఫార్మాట్ లో రిజల్ట్స్ లో ప్రింట్ చేస్తాం. రాసుకున్నారు ఇది? సో మీరు కూడా ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ దేని ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో నెక్స్ట్ కీప్స్ హెడింగ్ ఆన్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అన్న పారామీటర్స్ అన్న ఒకటే అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఖమ్మంలో ఉన్నాను సార్. సార్ సేమ్ కంపెనీనా సార్? ఓకే సార్. బిగ్సెంట్ సార్. అవునవును సార్, దాని నుంచి వచ్చాను. ఓకే, అది మీకు సెకండ్ పేపర్ అంటే మీ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ మీద ఉంటుంది కదా సార్? అది శ్రీకౌత మీద మీరు పంపిస్తే నేను స్టాంప్ వేసి పంపిస్తాను సార్. పంపించండి సార్, పంపిస్తే నేను స్టాంప్ వేసి సైన్ చేసి. అది సార్ వాళ్ళు పీడిఎఫ్ పంపించారు సార్ మాకు. అదే సార్, సార్ వాళ్ళు పీడిఎఫ్ పంపించారు మనకి మొత్తం. స్కాన్ కాపీ పంపించారు. ఓ డాక్యుమెంట్ అయితే ఎడిట్ చేసి పంపించారు, స్కాన్ కాపీ. ఓకే సార్. సో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అన్న పారామీటర్స్ అన్న ఒకటే అండి. పారామీటర్స్ మనం ఇప్పుడు ఏదైతే 10, 20 అని పంపిస్తున్నాం వాటి ఆర్గ్యుమెంట్స్. దీన్ని బట్టి మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒకటి, ఇట్లా టైప్స్ వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని, ఓకే, ఇట్లా మన టైప్స్ ఉంటాయి అనమాట. టైప్స్ ఇన్ ఫస్ట్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వన్ గో విత్ దట్
positional arguments. See, in example, just I'm going to define a function like subtraction. Better understand అవ్వాలని subtraction function తీసుకుందాం. ఇక్కడ a, b అని రాస్తానండి. Just have taken a, b. C equal to a minus b అని రాశాను. Just we are writing. Print of C here. Subtraction ఇక్కడే ప్రింట్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద ఫంక్షన్ హియర్. ఒక ఫంక్షన్ ని పొజిషన్ మార్చితే ఏమవుతుందో చూద్దాం. ఎస్యుబి ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు 5,2 ఇచ్చానండి. రిజల్ట్ 3 వచ్చింది. కరెక్ట్ రిజల్టే వచ్చేసింది. నేను పొజిషన్ మార్చిన చూడండి. 5,2ని 2,5 రాశాను అనుకోండి మిస్టేక్ లో. ఎస్యుబి ఆఫ్ 2,5 రిజల్ట్ విల్ బి మైనస్, నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే పొజిషన్ మనం ఎప్పుడు కూడా చేంజ్ అవ్వద్దు. మనం ఇచ్చే వాల్యూస్, ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ మనం ఏదైతే ఫస్ట్ అనుకున్నామో అది ఇవ్వాలి, సెకండ్ అనుకున్నామో అది ఇవ్వాలి. ఇదే కాకుండా ఇంగ్లీష్ సెంటెన్స్ మీనింగ్స్ కూడా మారుతాయి. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెప్తారు కదా మీకు నార్మల్గా, వీడి వాడికి ఇవ్వాలని వీడికి ఇవ్వాలని రాస్తే రివర్స్ అవుతుంది. వెంకీ అనే అతను సూర్యకి మనీ ఇవ్వాలి. వెంకీ సూర్య పొజిషన్స్ మారాయి. ప్రింటింగ్లో ఏమవుతుంది? సూర్య వెంకీకి ఇవ్వాలని వస్తుంది. అంటే పొజిషన్ షుడ్ నాట్ బి చేంజ్డ్ వైల్ బి గివింగ్ ఇన్పుట్. ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మార్చొద్దు, ఆర్డర్ షుడ్ బి ఫాలోడ్. కాబట్టి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం సింపుల్గా వేరియబుల్ వాల్యూస్లో చూస్తున్నామండి. ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ సమ్ టైమ్స్ వెన్ వీఆర్ టేకింగ్ దట్ రిజల్ట్స్, మన హెల్త్ కండిషన్ చెకప్స్ ఉంటాయి కదా, రిపోర్ట్స్లో కనుక రిజల్ట్స్ రివర్స్ అయితే ఏమవుతుంది? పాజిటివ్గా వస్తే నెగిటివ్ అయింది, లేదా నెగిటివ్ రావాల్సింది పాజిటివ్ వచ్చింది అనుకుని ఏమవుతుంది? ఏం కదా నీకు ఏం కాదని చెప్పు. ఒక హెచ్ఐవి టెస్ట్ చేపిద్దాం తీసుకెళ్ళి, నెగిటివ్ రావాల్సిన పాజిటివ్ వస్తుంది, అంతేనా? 100 years బతకాల్సిన 10 yearsకే కాదు. ఏంటండి? యాక్చువల్గా పాజిటివ్ రిజల్ట్ రావాలి, మనకి రివర్స్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది కదా, మీనింగ్ మారిపోతుంది, రిజల్ట్ మారిపోతుంది. మనం ఇచ్చినవి కరెక్టే, మన ప్రకారం కరెక్టే, మనం పొజిషన్ మార్చాం. యాక్చువల్ 5,2 ఇవ్వాలి, 2,5 చేసాం. అది ఏం చేస్తుందంటే ఫస్ట్ సెకండ్ తీసుకుంటుంది. మనం ఇక్కడ మార్చాం కదా, అక్కడ మార్చదు. సో నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినప్పుడు మన కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. సో నేమ్ కామా మెసేజ్ అనే 2 పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాం. జస్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ హియర్. నేమ్ కామా మెసేజ్ పెడతాం. ఇక్కడ విష్ అనే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఇవ్వచ్చండి, నేమ్ ఈక్వల్ టు వెంకీ అని ఇచ్చాను, కమా మెసేజ్ ఈక్వల్ టు హలో వెంకీ గుడ్ ఈవినింగ్ అని వచ్చింది మెసేజ్. ఇప్పుడు చూడండి, సేమ్ ఫంక్షన్ లో పొజిషన్ మారుస్తాను. ఇక్కడ దాని ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ అర్థమవుతుంది మీకు. పొజిషన్ మారిస్తే ఏమో, మెసేజ్ తీసుకొచ్చి ముందే ఇస్తాను దీనికన్నా. యాక్చువల్లీ సెకండ్ ఆర్గ్యుమెంట్ లాగా ఉండాలి కదా. ఏమన్నా తేడా వచ్చింది అవుట్పుట్ లో? మనకి పొజిషన్ మార్చాం కదా, ముందు 5,2 ఇస్తే ఒక రిజల్ట్ వచ్చింది, 2,5 ఇస్తే ఒక రిజల్ట్ వచ్చింది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ప్రాబ్లం లేదు, మీరు ఎట్లా ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, డిఫాల్ట్ తీసుకుంటుంది, మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ ఇది ఉండాలి, సెకండ్ ఇది ఉండాలని రూల్ లేదు. వీటిని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ లో ఉన్న డ్రాబ్యాక్ ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ లో
సాల్వ్ చేసుకుంటున్నాం ప్రాబ్లమ్. సో నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అయితే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లో కొన్ని రూల్స్ ఉన్నాయండి, రూల్స్ చూద్దాం. వి హావ్ టు బై కంబైనింగ్ పొజిషనల్ విత్ ద కీవర్డ్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ని కంబైన్ చేయాలి. ఎలా చేస్తాం అనేది. సో జస్ట్ ఐఎమ్ రైట్ పొజిషనల్ విత్ కీవర్డ్. ఓకేనా? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కంబైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ నేమ్ కామా మెసేజ్ అని తీసుకున్నాం. నేమ్ కామా మెసేజ్ 2 వేరియబుల్స్ ఇస్తున్నాం. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఈ ఫంక్షన్ ని మార్చలేదండి. వి హావెంట్ చేంజ్డ్ ఎనీథింగ్. యాజ్ ఇట్ ఈజ్ రాశాను ఫంక్షన్. కాల్ చేసేటప్పుడు చూడండి, విష్ అనే ఫంక్షన్ లో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు వెంకీ అని ఇచ్చాను. కామ మెసేజ్ తీసుకోవట్లేదు, నేను మెసేజే పాస్ చేస్తున్నాను ఒక నార్మల్ ఆర్గ్యుమెంట్ లాగా, పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఏమొచ్చిందండి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అంటే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, దాని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఉండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉంటే అప్పుడు మనకి అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సేమ్ ఫస్ట్ దాన్ని జనరల్ గా అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటాను, దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్ చేస్తాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అది మెసేజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ నేమ్ ఇస్తున్నాం కదా, దీనికి నేమ్ తీసుకొని వేరియబుల్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, సెకండ్ కంపల్సరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చుకోవచ్చు. ఆ పాయింట్ రాసుకోండి. while we combining both positional and keyword arguments, we must write first one is positional and second one is keyword arguments. అయిపోయిందా? సో నెక్స్ట్ వన్ వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే దానికి మామూలు ఎగ్జాంపుల్ రాద్దాం. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ లైక్ సమ్ అని తీసుకున్నాను. సమ్ అనేది ఏ కామా బి అని తీసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నానండి. while we calling this function we must give the 2 values, then only it will give the result. Sir, sometimes I want to give more than one value. 2 values can equivalent 10 20 30. Error వస్తుంది చూడండి. Sum takes only 2 positional arguments but 3 were given. 2 తీసుకోవాల్సిన 3 ఇచ్చారని చెప్పేసి అండి. సేమ్ ఫంక్షన్ లో మనం ఎక్కువ ఇస్తే ప్రాబ్లం కదా, తక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. 3 ఇవ్వాలి, 2 ఇవ్వాలి బట్ బి గివెన్ 1. మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బి. ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం వస్తుంది, తక్కువ ఇచ్చిన. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కోసం మనకి వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో డిఫైన్ సేమ్ సమ్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్ విత్ స్టార్ పిన్.
9 అయితే. So initially we are going to give total equal to, just we are getting 0. So for n in I in n, ఓకేనా, ఇక్కడ total equal to total plus I. So return total. Just we are going to give any number of values. లేదా ఇక్కడ రిజల్ట్ ప్రింట్ చేద్దాం సమ్ లో, బెటర్. ప్రింట్ ఆఫ్ సమ్ ఇస్ కామా టోటల్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం. జస్ట్ వీఆర్ గోయింగ్ టు కాల్ సమ్ ఆఫ్ 10 ఇచ్చానండి, అవుట్పుట్ వచ్చింది, ఒకటి ఇచ్చినా వచ్చింది. ఆ సమ్ లో స్టార్ n టేక్స్ n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. స్టార్ n అంటే అదే ఇక్కడ మనకి n నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. n తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. స్టార్ వెంకీ, స్టార్ శ్రేయ, స్టార్ సాయి ప్రకాష్, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే n నెంబర్ ఆఫ్ అనేది మనకు అలవాటు కాబట్టి n తీసుకున్నాం. అక్కడ XYZ కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. హియర్ n విల్ హోల్డ్ దట్ ఎస్ ఎ సీక్వెన్స్. ఇక్కడ n లో మనం ఇచ్చిన పారామీటర్స్ అన్ని సీక్వెన్స్ లో స్టోర్ అవుతాయి. ఆ సీక్వెన్స్ కాబట్టి మనం ఇక్కడ ఫర్ లూప్ వాడాం. ఆ ఫర్ లూప్ నుంచి 1 by 1 ఒక్కోదాన్ని టోటల్ కి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. హియర్ n విల్ బి లైక్ ఏ లిస్ట్ డేటా స్ట్రక్చర్. ఒక లిస్ట్ లాగా స్టోర్ చేసుకుంటూ వస్తుందండి. ఆ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని టోటల్ అనే వేరియబుల్ కి 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తున్నాం, సమ్ కావాలి కాబట్టి. ఇక్కడ చూడండి, we can also give that sum of sum of 10, 20, 30, 40, 50. Any number of values అని ఇచ్చుకోవచ్చు. Any number of values. There is no limit of giving only 2, 3, 5, 6. Sum of 1, 2, 3, 4, 5, 6, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డబుల్ కామా పట్టిందా, సమ్ స్పెల్లింగ్ రాంగ్, 140. ఓకేనా. సో కాబట్టి ఇట్లా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ అయినా ఇచ్చుకోవచ్చు. మన క్యాలిక్యులేటర్ మెథడ్ ఇదే. మన ఏమైనా లిమిట్ ఉంటుంది, లిమిట్ ఇచ్చుకోకుండా వెళ్తూ మన మొబైల్ అదే కదా, విల్ టేక్ ఆల్ ద వాల్యూస్ దట్ విల్ బి హ్యాపెన్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్. ఓకేనా, ఇది వేరియబుల్ లెంత్ ఆఫ్ పారామీటర్స్. సో టుమారో విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ టాపిక్. Types of variables to compare. So I'll share this document in GitHub accounts. Just download from there. మీరు లాగిన్ చేసుకోండి. నా పేరు సెర్చ్ చేయండి అమ్మా. పేరు కొట్టగానే నా ప్రొఫైల్ ఎలా సెర్చ్ చేయాలని అనుకుంటాను. మీ దాంట్లోకి వెళ్ళి ప్రొఫైల్ సెర్చ్ చేయండి, నార్మల్ ప్రొఫైల్స్ GitHub లోకి వెళ్ళి. సారీ, లాగిన్ చేయండి. నేను సైన్ అవుట్ చేసి ఉంటాను. అప్లోడ్ చేయాలని కంపల్సరీ లాగిన్ చేయాలి. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి రేపు పక్కా. చూడండి, మీకు ఇన్స్టాలేషన్ అవ్వకపోతే, మీ ల్యాప్టాప్లో ఏం ప్రాబ్లం ఉన్నా అవ్వకపోతే గూగుల్ కొలాబ్ ఉంటుందండి. దేర్ వి హ్యావ్ ఆప్షన్ ఆఫ్ గూగుల్ కొలాబ్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కొలాబ్ అని కొట్టండి. మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయితే మీకు ఆన్లైన్ జూపిటర్ నోట్బుక్ వస్తుంది. సేమ్ మెథడ్ ఉంటుంది.
మన సిస్టమ్ అసలు కాన్ఫిగరేషన్ సపోర్ట్ చేయకపోయినా ఇది ఎనఫ్. కానీ గూగుల్ కొలాబ్ ఇక్కడ జస్ట్ వీ కెన్ క్రియేట్ అవర్ రిక్వైర్డ్ నోట్బుక్ ఫైల్. ఇక్కడ కింద ఉందిగా బాటంలో న్యూ నోట్బుక్ ఫైల్, ఇట్ విల్ క్రియేట్ ఎన్ ఎంటీ ఫైల్. సేమ్ ఉంటుందండి. ఇక్కడేమో పైన మనం రన్ బటన్ క్లిక్ చేయాలి, ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సేమ్ నోట్బుక్, సేమ్ లుక్, సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లే బటన్ ఉంది, డైరెక్ట్ గా ప్రింట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్లో ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. కొత్తది క్రియేట్ చేయాలంటే కోడ్, ఓన్లీ టెక్స్ట్ డాక్యుమెంట్. అక్కడ మనం హెడర్ ఇవి పెట్టుకుంటున్నాం కదా, ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, కలర్, ఇమేజ్ అన్ని పెట్టుకోవచ్చు. గూగుల్ కొలాబ్ ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మన నెట్ స్పీడ్ బట్టి రన్ అవుతుంది. కాకపోతే గూగుల్ కొలాబ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ ఏ ఫ్రీ స్పేస్. చూడండి అక్కడ 12 GB ర్యామ్, 36 GB, అంటే ఆల్మోస్ట్ 100 GB ఆఫ్ స్పేస్. ఫైల్ డైరెక్ట్ సేమ్ ఎక్స్పోర్ట్ కొట్టుకోవచ్చు, ఇక్కడ సేమ్ సేవ్ కాపీ డ్రైవ్ లో కొట్టుకోవచ్చు. అప్లోడ్, మీరు నోట్బుక్స్ ఉంటాయి కదా అవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, ఓన్లీ డౌన్లోడ్ చేయాలంటే పైథాన్ IPv4 ఫైల్ లేదా పైథాన్ ఫైల్ సేమ్ ఉంటుందండి. దానికి దీనికి జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయి ఉంటుంది. మీకు దీంతో బెనిఫిట్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అన్ని సేవ్ అయి ఉంటాయి. మీకు గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది డిఫాల్ట్గా. ఇది కూడా వాడుకోవచ్చు. అంటే ఒకవేళ మీ సిస్టమ్ ఫార్మేట్ అయినా డేటా లాస్ అవ్వదు, ఆల్ ద డేటా విల్ బి అవైలబుల్. ఇక్కడ అన్ని చూడండి, 933 IPYNB ఎక్కడ స్టోర్ అవుతుంది, గూగుల్ డ్రైవ్ సింబల్. గూగుల్ కొలాబ్ వాడండి, ఈజీగా ఉంటుంది. మనం కొంచెం ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేది దీంట్లో చేస్తాం గూగుల్ కొలాబ్లో. మన సిస్టమ్స్ సపోర్ట్ చేయవు.